ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ లో చర్చ జరిగింది. వరంగల్, నల్గొండలో ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అవుతారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ లో చర్చ జరిగింది. వరంగల్, నల్గొండలో ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంపై సీఎం స్పందించారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అవుతారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఈ రోజు కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ లో చర్చ జరిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వరంగల్, నల్గొండలో ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకొని అటు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అవుతారని కూడా తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా సీఎం స్పష్టం చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. మనం చూస్తా ఉన్నాము, ఏదైతే ఆర్టీసీ సమ్మె 2వ రోజున ఉధృతంగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా అటు నల్గొండలో కావచ్చు, కరీంనగర్ లో కొంత మంది అఘాయిత్యానికి పాల్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు నల్గొండలో కావచ్చు, దాంతో పాటుగా ఇతర జిల్లాలో కూడా కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. నల్గొండలో అటు ఏదైతే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం కావచ్చు, వరంగల్లో కూడా ఇలాంటి సంఘటనలు కావడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కూడా చెప్పాలి. ఈ రోజు కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా దీనిపై చర్చించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె విషయం పైన ఈ రోజు సాయంత్రం మంత్రులు ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. ప్రెస్ మీట్ అనంతరం రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోటి కూడా ఆర్టీసీ కార్మికులు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ సమస్యలకు సంబంధించి ఏమైనా డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉందా, ఇన్ని రోజులు ఏమైనా ఏదైతే పరిష్కరిస్తామో అనేది కూడా ఏమైనా చెప్పే అవకాశం ఉందా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే గత సంవత్సరం కాలంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంబడి ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి విషయం కూడా తెలిసిందే. గత సంవత్సరం ఇదే సమయానికి సమ్మెకు దిగాలనేది కూడా ఆర్టీసీ కార్మికులు ఆలోచన చేశారు. కానీ ఆనాడు ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మెకు వెళ్ళదు, మీ సమస్యలను తాము పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రజెంట్ సంవత్సరం కాలంలో కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో కూడా ఏదైతే నిన్నటి నుంచి సమ్మెకు దిగినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. 55 రోజుల క్రితం సమ్మె నోటీస్ ని లేబర్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. యాజమాన్యానికి కూడా ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కానీ ప్రభుత్వం ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, నల్గొండ బస్ స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందనేది కూడా తెలుస్తా ఉంది. వారికి సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి ఏదైతే పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. రేపు కార్మిక సంఘాల నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా అటు ఆర్టీసీ కార్మికులు విజయం సాధించారు అనేది కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని సమస్యలపైన సానుకూలంగా ఉన్నట్టు పూర్తి స్థాయిలో కార్మికులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు.
ఏంటి వంశీ, అంటే రేపు డిప్యూటీ సీఎం కార్మికులతో భేటీ అవుతారని తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికి 29 అంశాలు మేము తీరుస్తాం, ఇంకా 3 అంశాలు ఉన్నాయి, వాటిని మాత్రం పెండింగ్ లో పెట్టారని చెప్పేస్తున్నారు. ఈ 3 కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కొలిక్కొచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. సాధ్యాసాధ్యాల పైన దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఆర్టీసీ విలీనానికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. తదుపరి ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ విలీనం మాత్రం జరగలేదు. కేబినెట్ అప్రూవల్ మాత్రం అట్లనే ఉంది. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యంలో గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ అంశాన్ని నానుస్తున్న నేపథ్యంలో ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే సమ్మెకు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. యూనియన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. దాంతో పాటుగా విలీనం విషయంలో కూడా కార్మికులకు ఏం చెప్తారు, మరి కొంత గడువు కావాలని కోరుతారా ఏదనేది కూడా పూర్తి స్థాయిలో రేపు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.